టికెట్లు మేమే కొనాలి, చప్పట్లు మేమే కొట్టాలి, సావులు మేమే చావాలి, సంపాదన మీదే కావాలి. ఆహా జబ్బల వీరుడా, టికెట్లు మేమే కొనాలి, సావులు మేమే చావాలి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా, ఇంటర్నేషనల్ అన్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కాదు, ఏ గల్లీలో చూసినా ఏ వీధిలో చూసినా అయ్యగారు చేసిన ఘనకార్యం గురించే మాట్లాడుకుంటున్నారు. పైగా జబ్బల వీరుడి కథ అన్నట్టు ఓ పాట కూడా కట్టేశారు. టికెట్లు మేమే కొనాలి, చప్పట్లు మేమే కొట్టాలి అని ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పాట. ఓవర్ యాక్షన్ స్టార్ దూల తీర్చేస్తున్నారు అంతా కలిసి. పుష్ప 2 పాటలేమో గానీ జబ్బల వీరుడి లేటెస్ట్ పాట మాత్రం చాలా వైరల్ అయిపోతుంది ఇప్పుడు. ఇప్పటికైనా బలుపు తగ్గాలి, లేకపోతే ఇంటికి పోవాలి, ఇప్పటికైనా తగ్గి తీరాలి, లేకపోతే ఇంట్లో కూకోవాలి అంటున్నారు చాలా మంది. కోవెక్కిన సెకలు చేసి ఐకాన్ స్టార్ ఐటంలో మారిపోయాడు అందరికి. గుళ్ళో గంట కొట్టినట్టు ప్రతి ఒక్కడు ఎవడికి నచ్చినట్టు ఆడు టంగు టంగుమని జబ్బల వీరుడి గుండు మీద కొడుతున్నారు. సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఏకంగా పాటలు కట్టేశారంటే చూడండి అయ్యగారు అందరినీ ఎంతలా కెలికేశాడో. వద్దురా బాబా అంటే ఇన్నాడా, సినిమాలో చూపించిన బలుపు బయట కూడా చూపించాలనుకున్నాడు. అందుకే బండకేసుకొచ్చారు. పైగా మొన్న ప్రెస్ మీట్ లో ఏటన్నాడు, అదోటి ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. తెలుగు సినిమా పరువు ప్రతిష్టలు జబ్బల వీరుడే పెంచాడట. అసలు దేశం అంతా తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటుందంటే అదంతా అయ్యగారు వల్లేనట. ఏది ఆ గుట్కాగాడి సినిమాతో, స్మగ్లర్ గాడి సినిమాతో ఎవడికైనా చెబితే చెప్పించుకొని కొడతారు. అసలు తెలుగు సినిమాలో హీరోలు ఎట్టా ఉంటారు, ఈ జబ్బల వీరుడు ఎట్టా ఉన్నాడు, అది తెలుగు సినిమా అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. తెలుగోడు ఎవ్వడు ఆ ఎరి పుష్పం సినిమాని మెచ్చుకోలేదు. అంతా తిట్టినోళ్లే. ఇప్పటికీ ఛాన్స్ దొరికితే చాలు చెడామడా తిడుతున్నారు. ఇప్పటికే జబ్బల వీరుడు సినిమా చూసి ఎర్రచందన స్మగ్లర్లు కొత్త కొత్త ఔడియాలతో రెచ్చిపోతున్నారు. గంజాయి స్మగ్లర్లు కూడా పుష్పరాజును ఫాలో అయిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా తగ్గేదేలే అనుకుంటూ తిరుగుతున్నారు. పిల్లలకేటి తెలుసు, ఆ జబ్బల వీరుడిని చూసి ఆడేదో గొప్పోడని ఫీలింగ్ అయిపోయి అట్టాగే తయారైపోతే కొంపలో అమ్మ అబ్బా ఏటైపోవాలి. అందుకే సోషల్ మీడియాలో ఎర్రి పుష్పాన్ని పీకి పాకం పెడుతున్నారు అందరూ. చీచే, అది అసలు తెలుగు సినిమా అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు చాలా మంది. పైగా అదేం పాట, ఫీలింగ్స్ పాట. అదో పాటనా, మొన్నే చెప్పింది ఆ హీరోయిన్. నచ్చకపోయినా డైరెక్టర్ గారు పట్టుబట్టి చేయించారు, నాను కూడా ఇబ్బంది పడిపోనాను, ఆ ఫీలింగ్స్ పాటలో మనుబడా అన్నట్టు మాట్లాడింది. ఓ బాహుబలి, బాహుబలి 2, కల్కి, సలార్ ఇట్లా తెలుగు సినిమాలంటే ఓ పద్ధతి చరిత్ర ఉంది. కానీ జబ్బల వీరుడు గుట్కాలు నవ్వులుకుంటా వెళ్ళి పరువు తీశాడు. కలెక్షన్లు వచ్చాయి అంటున్నారు. అవన్నీ తెలుగు సినిమా పరువు తీసి తెచ్చుకున్న కలెక్షన్లు, తెలుగు హీరోల పరువు తీసి తెచ్చుకున్న కలెక్షన్లు. అందుకే ఎవడు మెచ్చుకోవటం లేదు. పైగా అయ్యగారి గోరోజనానికి తగ్గట్టు అడుగు పెట్టేసరికి సంధ్యా థియేటర్ దగ్గర పెద్ద అపశకనం అయిపోయింది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే జబ్బల వీరుడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేక డైరెక్టర్ సుకుమార్కే సిరాకొచ్చిందట. మొత్తం సినిమాల మీద సిరాకొచ్చేట్టు చేశాడన్నట్టు. ఇడిచిపెట్టాలనుకుంటే ఏటి ఇడిచిపెడతావు చెప్పవయ్యా అంటే ఇప్పుడు సుకుమారు సినిమాలనే ఇడిచిపెడతానంటున్నాడు. మరే అయ్యగారు ఆ రేంజ్లో చూపించారు సినిమా. డైరెక్టర్లు సినిమాలు వదిలేసి సన్యాసం తీసుకుంటామంటున్నారు. ఇప్పుడు ఆ త్రివిక్రమ్ కూడా ఈ ఓవర్ యాక్షన్ గాడితో ఎట్టా ఏగాలరా బాబా అనుకుంటున్నాడట. ఏది ఏటైనా ఇప్పటికైనా జబ్బల వీరుడు జమ్మం తగ్గించుకోకపోతే మాత్రం సినిమాకి ఇత్తడైపోద్ది. ఆళ్ళు వీళ్ళు కాదు, ఆడియన్సే ఎడతారు సమ్మగా వాతలు. 2024లో అంతా బాగానే ఉందనుకుంటే వంకర భుజం వేసుకొని శివరాఖరికి వచ్చి అందరినీ సాకనాకించి పారేశాడు. తగ్గేదేలే అనుకుంటూ మూజికాయ మొహం వేసుకొని సినిమా వాళ్ళని చేతులు కట్టుకొని నిల్చునేటట్టు చేశాడు. ఇక ఇప్పుడు 2025లో ఏటి చేస్తాడో అని ముందుకు ముందే భయపడిపోతున్నారు ఇప్పుడు చాలా మంది హీరోలు.